మలయాళ హీరో మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రెండో వారంని పూర్తి చేసుకోబోతుంది. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 13 రోజులుగా సాధించిన కలెక్షన్లు ఎంత అని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ఇండియాలో 70 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్ల రూపాయలతో కలిపి వరల్డ్ వైడ్గా 100 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 110 కోట్ల రూపాయల షేర్, 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. అడ్వాన్స్ బుకింగ్తోనే 60 కోట్లను రాబట్టిన ఈ చిత్రం రిలీజ్ రోజున 82 కోట్లను రాబట్టి 48 గంటల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది ఈ చిత్రం. ఇప్పటి వరకు ఈ మూవీ 250 కోట్లకు పైగా గ్రాస్ను రాబట్టింది. ఈ మూవీ అన్ని దేశాల్లోనూ ఎక్సలెంట్ బుకింగ్స్తో మంచి వసూలను రాబడుతుంది. 13 రోజుల వరకు ఓవర్సీస్లో 140.2 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇక ఈ వసూళ్లతో ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా 100 కోట్లు ప్లస్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ షేర్ అందుకున్న తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ఇక ఈ మూవీ 13వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే 13వ రోజు 1.25 కోట్ల నెట్ను అందుకుంది. దీంట్లో మలయాళం నుంచి 1.13 కోట్లు, తమిళంలో 10 లక్షలు, తెలుగు, హిందీ, కన్నడలో కలిపి 2 లక్షలను మాత్రమే వసూలు చేసింది. 13 రోజుల్లో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా 257 కోట్ల గ్రాస్ను రాబట్టగా 101.13 కోట్ల నెట్ను అందుకుంది. ఇక ఓవర్సీస్లో 140.2 కోట్ల గ్రాస్ను రాబట్టింది. మరి ఈ మూవీ థర్డ్ వీక్లో 300 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అనేది కింద కామెంట్లో తెలియచేయండి.